వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళాం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడు నోరు వీడు నోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేసాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి, భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలను చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి, వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువుల్ని కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మన నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలేకే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పినోడు, మీ అమ్మని మీరు తిట్టుకుంటారా, మీ నాన్న మీరు తిట్టుకుంటారా, మీకు పాఠాలు చెప్పిన మేస్టర్ని తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోదకి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీవంటే గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వు ఏం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు. పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది, చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజాను 5ంటికి లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు ఓనర్కు 2 పువ్వులు ఉంచండి మొత్తం కోసేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి, పూజల వల్ల వచ్చే పుణ్యం, మీకేమో
పాపమే, దొంగతనం పాపమే. తర్వాత ఏమైపోతారండి మీరు? మిడతైపోతారు. గరుడ పురాణం చెప్తుంది. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి కొంత తగ్గింది. ఇంక మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి, చాలా నరకాలకు వెళ్ళిపోతారండి బాబు. దొంగ పూలు కొయ్యకూడదండి. అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా. ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్ కోసం, మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దొబ్బేస్తారండి బాబు. బంగారము డబ్బులు దొబ్బేస్తారు. మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? పాపం ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా, ఆ ముసలోళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు, ఇంటి యజమానులు. మనవరాళ్ళని మనవడిని ఏమనలేక. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మహాపాపాలు అయిపోయి నెక్స్ట్ జన్మలో వికలాంగులు అయిపోతారు. ఇది అన్ని గరుడ పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన. భయపెట్టాల్సిన, ఇప్పుడు మేము భయపెట్టామనుకో మేము కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాం నాయన. భయపెట్టేది లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే. కాబట్టి యూట్యూబ్లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురువుగారు పాలు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన, నగ్న సత్యాలు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి, రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. గరుడ పురాణంలో ఎవరి అన్నం అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం. అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం, అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం. అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు. కొంతమంది రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దొబ్బేస్తారు కదండి స్థలాలు అవన్నీ. వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి. కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి, ఈ జన్మలోనే ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయీం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయీం అయిపోయాడు. బోడు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మ్యాన్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్, ఎవరు ఏంటంటే ఐపీఎస్లు, బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి నాయన, రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే. 1,00,000 రూపాయలు అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు ఎగ్గొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణలు ఎగ్గొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణలు ఎగ్గొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసుకోవాలని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా. బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతారం వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. కన్యా రాశి వారండి, ఈ రాశి వారికి మనం గత 7 జన్మల పాపాలు ఈ కన్యా రాశి వారిని ఎలా పీడిస్తాయి అనేటటువంటి చూద్దాం. చాలామందికి నడువు నొప్పులు వస్తున్నాయి, వెన్నుపోస నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇవంతా కూడా పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ రోగాలు బాధ నుంచి మనం రక్షించుకోవాలండి. అలాగే ఈ కన్యా రాశి వారికి మనకి బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉండడము. ఆ తర్వాత మే 30 తర్వాత 2025వ సంవత్సరంలో రాహు మనకి శని కుంభరాశిలోకి రావడం జరుగుతుంది. అప్పుడు కేతు కన్య నుంచి మనకి ఈ యొక్క సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ కుజుడు చక్కగా మనకి లాభస్థితిగతుడై నీచపట్టి ఉన్నాడు.
అలాగే గురుడు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడండి. ఆయన మిథున రాశిలోకి వస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశి సంచారం చేసి మళ్ళీ కూడా వెనక్కి వెళ్తాడు. సో ఈ గ్రహ స్థితులన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకున్న తర్వాత మనము ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అని అంటే, మనకి శుభాలు జరుగుతున్నాయి, ఆదాయాలు పెరుగుతున్నాయి, తర్వాత జీతబత్యాలు పెరుగుతున్నాయి. మరి మనకి జీతాలు బాగా పెరిగినప్పుడు ఏమవుతుందండి, సరదాగా తాగాలనిపిస్తుంది. మరి గాంధీ జయంతి, శ్రీరామనవమి ఇలాంటి పండగల్లో వైన్ షాపులన్నీ కూడా మూసేస్తారు. కాబట్టి అది కూడా పూర్వజన్మ కృత పాపమే. అందువలన మనం ఏది బాధపడకూడదు. శుభాలు జరిగితే శుభాలు, లేకపోతే లేవు అన్నట్టు ఉండాలి. న్యాచురల్గా బతకాలండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ఈ కన్యా రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య కొట్లాటలో జరుగుతున్నాయండి. వాళ్ళ కొంచెం అన్యోన్యత కొంచెం తగ్గింది. అటువంటి వాళ్ళు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గురుబలం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ రైతులు చూసామనుకోండి, ఈ రైతులంతా కూడా కాస్త పరిస్థితి అనేటటువంటిది మే 30 తర్వాత మనకి రైతుల పరిస్థితి బాగుంటుంది. మంచి మిరపకాయ పంట ఇలాంటి పంటలు అన్నీ కూడా బ్రహ్మాండంగా పడతాయి. ఏమండి, సినిమా యాక్టర్లు వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి. అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్ ఇలాంటి కళాకారులు మొత్తం అంతా కూడా కళాత్మకంగా వాళ్ళ జీవితాలు ఉంటాయన్నమాట. ఈ యొక్క కన్యారాశి వారికి పూర్వజన్మ కృత పాపాలు ఉంటాయి కదండి. పాపాలు మనం ఇప్పుడు ఏమండి, మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు సుఖాలు వచ్చినాయి అనుకోండి, మనం సంతోషించకూడదు. సుఖాలు వచ్చినప్పుడు బాధపడాలా, అండ్ కష్టాలు వచ్చినప్పుడు సంతోషించాలి. ఇందులో చాలా పెద్ద రహస్యం ఇది. మా గురువు గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు చెప్పేవారు ఏంటంటే, కష్టాలు కనుక వస్తే కుంతీదేవిని అడుగుతాడట కృష్ణుడు, అత్తా నీకు కష్టాలు కావాలా, లాభాలు కావాలా, మంచి సుఖాలు కావాలా అని. కష్టాలు ఈ స్వామి, కష్టాలు ఇస్తే నేను నిన్ను అస్తమానం తలుచుకుంటాను, నీ అండ ఎంత కొండంత బలం కృష్ణుడి అండ మనకి. అది కోరుకోరేటండి పిచ్చోళ్ళు. నాకు సుఖాలు కావాలా, బ్రాందీ షాపులు కావాలా, ఏంటండి ఇదంతాను. కాబట్టి ఏమో కట్టిపడేస్తారు గవర్నమెంట్. గాంధీ జయంతి, శ్రీరామనవమి. కాబట్టి మనం జాగ్రత్తగా చక్కగా ఇదంతా కూడా చేసుకోవాలా మంచిగా. ఈ పూర్వజన్మ క్రొత్త పాపాల వల్ల ఈ మానవ జన్మ వచ్చింది. ఇప్పుడు దేవతా జన్మలు ఎత్తాలండి మీరు. కాబట్టి దానికి చెప్తుంటే మీరు సోది ఎక్కువ చెప్తున్నారు, పాయింట్లు చెప్పట్లేదండి అంటే, వ్యక్తిగత జాతకాలు వేరుంటాయి నాయన, ఇది రాశి ఫలాలు. కాబట్టి వ్యక్తిగత జాతకాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా రండి. తర్వాత చక్కగా ఫ్రీగా మేము చెప్తాం, నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం. అంతేగాని మీరు సలహాలు ఇస్తానికి ఇప్పుడు 40 సంవత్సరాలు నేను నా గురువుల్ని కాళ్ళు పిసికాను. మీరు పిసికారా? నేను మాస్టర్ని, మీరు మాస్టరా? ఏదో 4 శని గుడిలో ఉన్నాడు, మూడో ఇంట్లో ఉన్నాడు అంటే సరిపోద్దని నేను చెప్తున్నానండి. గురుడి యొక్క వేగం ఎంత చెప్పు, వేగం విలువ నేను చెప్తాను 3/5/6 అని. దాన్ని ఏ యూనిట్స్లో మనం కొలుస్తాం చెప్పు, తర్వాత నాకు సలహాలు ఇద్దు. కానీ ఇలాంటివి చేయకూడదమ్మా. గురువు కోపం వచ్చిందనుకో ఎదగలేవు. అదే గురు చండాల యోగము. తర్వాత నెక్స్ట్ ఈ రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి మనకి పరిహారాలు ఉంటాయండి. ఈ పరిహారాలు అనగానే ఏదో కోట్లు లక్షలు పెట్టేసి పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటివి కాదు, అన్ని సింపుల్ రెమెడీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు రాహు జపం అనేటటువంటిది మే 30 వరకు చేసుకోవాలి. ఆ తర్వాత శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. లభించకపోతే నన్ను అడగండి. శుభమస్తు.